అభివృద్ధి అనేది విశాఖ చుట్టూ తిరిగేలా కేంద్రం చర్యలు చేపట్టిందని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ప్రజా బడ్జెట్ 2025-26 పేరిట విశాఖలో నిర్వహించిన మేధావుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశంలో నెలకొల్పే 3 AI సంస్థల్లో ఒకటి విశాఖకు కేటాయించడానికి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అంగీకరించారని తెలిపారు. అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిట్టల్ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, దక్షిణ కోస్తా రైల్వే జోన్ పనులు, రామాయపట్నంలో రిఫైనరీ ఏర్పాటు వంటి అంశాల్లో కేంద్రం చిత్తశుద్ధితో ఉన్నట్లు ఆయన తెలియజేశారు. అనుమతినివ్వడమే కాక ఆ పని ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటున్నారనేటువంటి విషయాన్ని ముఖ్యంగా పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో అభివృద్ధి విశాఖపట్నం చుట్టూ తిరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మీరు అంతా కూడా గ్రహించారు. గత నెల ప్రధానమంత్రి మోడీ గారు విశాఖపట్నం వచ్చి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలకి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ఆర్ఎస్ఎల్ మిట్టల్ యొక్క స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తూ ఉన్నది అనేటువంటి విషయం తెలుసు. దానికి సంబంధించి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు స్టీల్ డిపార్ట్మెంట్లో కూడా ఉన్నాయి ఆల్రెడీ. అదేవిధంగా విశాఖపట్నం పరిసరాల్లో పెద్ద ఎత్తున అనేక ప్రాజెక్టులు మంజూరు చేస్తూ వాటి అమలుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతూ ఉంది అనేటువంటి విషయం కూడా మీరంతా కూడా గ్రహించారు. రైల్వే డివిజన్ కూడా ఏర్పాటు చేస్తూ దానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ విశాఖ నుంచి దుబాయ్కి విమాన సర్వీసుల ఆవశ్యకతను గుర్తించాలని కేంద్ర సహాయ మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రుల ముద్దు బిడ్డప్పుడు, ఎందుకంటే స్టీల్ ప్లాంట్ని రక్షించిన వ్యక్తుల్లో తెలుగువారై ఉండి ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వ్యక్తి మన గౌరవనీయులు శ్రీనివాస్ వర్మ గారు చేసిన కృషి అంతా ఇంత కాదు. సో ముందుగా వారికి ధన్యవాదములు తెలియజేసుకుంటూ, అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉత్తరాంధ్ర జిల్లాల వారి కోరిక విశాఖపట్నం నుంచి దుబాయ్ డైరెక్ట్ ఫ్లైట్ ఉండాలి అనేది ఎంతో కాలం నుంచి ఉన్న కోరిక. ఇప్పుడు ఎమిరేట్స్ సంస్థ వారు వైజాగ్ టు దుబాయ్ డైరెక్ట్ ఫ్లైట్ వైబిలిటీ అన్నీ చూసుకుని ఇక్కడి నుంచి పెడదామనుకున్న సమయంలో దాన్ని కూడా విజయవాడ పట్టుకెళ్ళిపోయేటట్టు ప్రయత్నాలు జరుగుతున్నాయని మాకున్న విశ్వాసమైన సమాచారం. దయచేసి గౌరవ మంత్రివర్యుల్ని కోరేది, విశాఖపట్నం నుంచి దుబాయ్ ఎమిరేట్స్ ఫ్లైట్ ఏదైతే వాళ్ళు ప్రపోజల్స్ ఉన్నాయో ప్రపోజల్స్ మార్చకుండా దాన్ని కొనసాగించడానికి మీరు గౌరవనీయులైన మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారితో చెప్పి తప్పనిసరిగా అది వచ్చేటట్టు చేస్తే మీరు ట్యాక్స్ బెనిఫిట్ 12 లక్షల రూపాయలు ఏ విధంగా దేశ ప్రజలకి అందించారో 12 లక్షల రూపాయల వరకు, అదేవిధంగా ఇక్కడి నుంచి కనుక డైరెక్ట్ ఫ్లైట్ వస్తే ఎంతోమంది వేలాది మంది దుబాయ్లో పనిచేస్తూ ఎప్పుడైనా రావాలి అని అంటే దానికి ఎడిషనల్గా ఇంకొక 20,000 ఖర్చు పెట్టుకుని వచ్చే పరిస్థితి నుంచి రక్షించిన వాళ్ళు అవుతారు. కాబట్టి దీన్ని దయచేసి తమరి ద్వారా అయ్యేటట్టు చూడవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం.